హుస్నాబాద్ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల సర్వసభ్య సమావేశం. పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తాం. హుస్నాబాద్ నియోజకవర్గ పరిశీలకులు దామెర సత్యం. హుస్నాబాద్ నియోజకవర్గంలో జరిగిన తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ టీడీపీ మాజీ అధికార ప్రతినిధి దామెర సత్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ 44 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన ఈ పార్టీ తెలుగు ప్రజల జీవితాల్లో సామాజిక, ఆర్థిక, మానసిక మార్పులను తీసుకొచ్చిందన్నారు. ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లిన ఏకైక పార్టీగా టీడీపీ నిలిచిందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో అన్ని మండలాలు, గ్రామాల కమిటీలు వేసుకుని పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటుతామని అన్నారు. ఈ సందర్భంగా బత్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ టీడీపీ ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమం, అభివృద్ధిని కేంద్రంగా పనిచేస్తుందన్నారు. హుస్నాబాద్లో పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలందరూ ఐకమత్యంతో కృషి చేయాలని కోరారు. హుస్నాబాద్ తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం. ఇట్టి సమావేశానికి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు దామెర సత్యం గారు హుస్నాబాద్ నియోజకవర్గానికి అబ్జర్వర్గా పంపించినారు. వారికి అదేవిధంగా ఏదైతే హుస్నాబాద్లో నియోజకవర్గానికి 7 మండలాలు ఉన్నాయి. హుస్నాబాద్ తోటి కలుపుకొని ఈ మున్సిపాలిటీ కాబట్టి 8 అవుతాయి. ఈ 8 కమిటీలు వేసుకోవడం జరిగింది. అధ్యక్ష కార్యదర్శులను ఈరోజు ప్రకటిస్తున్నాం. పూర్తి కమిటీ కూడా మేము వేసుకుంటున్నాము. ప్రతి గ్రామం నుంచి తెలుగుదేశం జెండా మోచే కార్యకర్తలను తయారు చేసి ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సైకిల్ గుర్తుపై పోటీ చేయడానికి ఎలా వేళలా కృషి చేస్తామని ఈసారి బీఫామ్ తెచ్చుకొని తెలుగుదేశం ఎమ్మెల్యే అనేది ఉంటుందని పుస్తకపురిగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతిసారి ఇక్కడ పార్టీ టికెట్ లేకుండా కార్యకర్తలు లేరు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇందుర్తి నియోజకవర్గం ఉన్నప్పుడు సిపిఐకి పోయింది, ఎప్పుడైనా బీజేపీకి పోయింది. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం అనేది నామరూపాలు లేకుండా అయినా ఉన్నాం. మేము పార్టీ అభిమానం కొరకు ఏ పార్టీకి పోకుండా ఇప్పటికి కూడా మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, తెలుగుదేశం పార్టీలో ఉంటాం. తెలుగుదేశం పార్టీని పురవైభవం తీసుకొచ్చి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ మండలాల కమిటీలను ఈరోజు ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. ఎలాంటి ఈర్షాద్వేషాలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా ఏకగ్రీవంగా అన్ని మండలాల కమిటీలను ఎన్నుకోవడం జరిగింది. అందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఆ కమిటీల యొక్క వివరాలు మేము ఇస్తాం. అయితే ఈ కమిటీలు పార్టీ నియమాలకు, నియమావళికి నిబద్ధతతో, చిత్తశుద్ధితో పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలను విజయవంతం చేయడం కొరకు, పార్టీ అభివృద్ధి కొరకు, పార్టీ గతంలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల యొక్క వాటిని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకొని వెళ్ళడానికి కంకణబద్ధులై ఈరోజు నుంచే పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరితో మనవి చేసుకుంటూ, పార్టీ పెద్దలు, మన ప్రియతమ నాయకులు, జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త, ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, వారి నేతృత్వంలో పార్టీ ఇప్పుడు ఈ తెలంగాణలో కూడా మునుపటి పూర్వ వైభవం రాబోతూ ఉన్నది. దానికి నిదర్శనమే ఈరోజు హుస్నాబాద్లో జరిగినటువంటి ఈ కార్యక్రమం అని చెప్పి చెప్పక తప్పదు. ఇలాంటి కార్యక్రమాలే ఈ రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో కూడా పార్టీ కమిటీలను క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేసుకొని, గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత పటిష్టవంతం చేసుకొని రాబోయేటువంటి యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి మేం తెలుగుదేశం పార్టీని సత్తాను నిరూపించుకోబోతూ ఉన్నాం. ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ కావచ్చు, ఇంకా ఇతర పార్టీలకు కావచ్చు, మరి తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో తగిన విధంగా మరి తయారవుతుందని చెప్పి చెప్పడానికి ఎలాంటి అనుమానం లేదని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ మరి ప్రజలే దేవుళ్ళు, ప్రజాస్వామ్యం మీద పుట్టినటువంటి పార్టీ, బడుగు బలహీన వర్గాల కొరకు ఏర్పాటు చేసినటువంటి పార్టీ నెలకొల్పినటువంటి 9 నెలల మాసాల్లోనే అధికారంలోకి వచ్చి ఈ దేశంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకున్న పార్టీ, బడుగు బలహీన వర్గాలకు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలను మరి ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజల వద్దకు పాలన కావచ్చు, ఇంకా ఇతరత్ర కార్యక్రమాలను, మాండలిక వ్యవస్థ ఏర్పాటు చేయడం కావచ్చు, 2 రూపాయల కిలో బియ్యం కావచ్చు, మరి చేనేత వస్త్రాలు కావచ్చు, మరి ఆస్తిలో సగం వాటా స్త్రీలకు కావచ్చు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు కావచ్చు, అంటే స్వయం సహాయక సంఘాలు కావచ్చు,
మరి యువత కొరకు కావచ్చు, ఇవాళ ముస్లింల కొరకు కావచ్చు, వెనుకబడ్డ వర్గాల కొరకు కావచ్చు, దళితుల కొరకు కావచ్చు, అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం చేసినామని చెప్పుకోవడానికి ఈ రోజు వరకు కూడా మనం వేసినటువంటి రోడ్లు కావచ్చు, మనం వేసినటువంటి మనం నిర్మించినటువంటి వాటర్ ట్యాంకులు కావచ్చు, ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంకులు కావచ్చు, రోడ్లు కావచ్చు, స్కూల్ బిల్డింగ్స్ కావచ్చు, అంగన్వాడీ ఇంకా ఇతరత్ర ప్రాజెక్టులు కావచ్చు, మనం వేసినటువంటి ఇప్పటికి కూడా మనం చెప్పుకోవడానికి ఉన్నాయి కనుక వీటన్నిటిని కూడా మనం ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకొని పోయి స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పక తెలుగుదేశం పార్టీ తన సత్తాను నిరూపించుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా మరి ప్రజలు కూడా ఆశీర్వదించాలా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సమస్యల మీద పోరాటం చేస్తుంది, తెలుగుదేశం పార్టీ సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి పార్టీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మంచి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు. మరి ఎలా భారతదేశంలో ఏ పార్టీకి లేనటువంటి ఒక పార్టీ క్యాడర్ తెలుగుదేశం పార్టీకి ఉంది. నాయకులు ఎంతమంది పార్టీ నుంచి వెళ్ళినా ఈ పార్టీ నాయకులను తయారు చేసుకునేటువంటి కర్మాగారం అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్పక తప్పదు. తెలుగుదేశం పార్టీకి మరి ప్రపంచంలో ఒక గుర్తింపు ఉన్నటువంటి పార్టీ. ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు, మరి సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీని ఎవ్వరు కూడా ఏమి చేయలేరు. తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతమై మరింత మనం బాల్ను ఎంత స్పీడ్గా వేస్తే అంత స్పీడ్గా వస్తుందో పార్టీ కూడా అంత స్పీడ్గా పికప్ అవుతుంది అనుకుంటున్నాం. ఈ కమిటీల ద్వారా ప్రజల్లోకి వెళ్తాం, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం. రాష్ట్రానికే ఒక ఆదర్శం కావాలని చెప్పేసి సందర్భంగా మీ అందరితో మనం చేసుకుంటూ